హాయ్ అండి, హాయ్ మీ పేరు? శేఖర్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఈ సీజన్ పర్లే బాగా ఆడుతున్నారు, అందరూ బాగా ఆడుతున్నారు. విష్ణుప్రియ బాగా ఆడుతుంది. ఎందుకు విశ్వప్రియ నచ్చింది? అంతమంది ఉన్నారు కదా. అంటే ఆమె ఒక్కతే తెలుసు నాకు, ఆల్మోస్ట్ అభయరామ్ అది ఇద్దరే. అందుకే విష్ణుప్రియకే ఓటు, నా ఓటు. ఇప్పుడు అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు కదా, అది ఫెయిరా అన్ఫెయిరా ఎలిమినేషన్? పేరే అనుకుంటున్నా. ఫెయిరా. అవును. ఎందుకంటే బిగ్ బాస్ ని తిట్టడం కరెక్ట్ కాదు, అందుకే వెళ్ళిపోతే బెటర్ అనుకుంటారా? అవును మేడం. ఆయన స్ట్రాంగ్ ప్లేయర్ కదా, వెళ్ళిపోతే ఏమి ఇది అనిపించలేదు? అది ఎందుకు వెళ్ళిపోతున్నా ఆధారం అతనికి నచ్చలేనట్లుంది, వెళ్ళిపోతున్నా అతను. విష్ణుప్రియ బాగా ఆడుతుంది, విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తాను నేనైతే. ఇప్పుడు సోనియా ఎలా ఆడుతుంది? సోనియా పర్లే నార్మల్. సోనియా. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ అంత ఐడియా లేదు. ప్రేరణ ఆడట్లేదు. నాకైతే విష్ణుప్రియనే మంచిగా అనిపిస్తుంది, విష్ణుప్రియనే మంచిగా ఉంది. ఇప్పుడు యష్మి చీఫ్ అయ్యారు కదా మొన్న, మళ్ళీ ఇప్పుడు సెకండ్ చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేవు లేవు. ఇప్పుడు 3 times చీఫ్ అయ్యాడు కదా నిఖిల్, మళ్ళీ ఆ రికార్డ్ ఎవరైనా బ్రేక్ చేస్తారా? లేవు లేవు, చెయ్యరు. అవును. అంటే ఆయనే స్ట్రాంగ్, ఆయనే అంటే 3 times కాదు 4 times అయినా ఆయనే చీఫ్ అవుతారు అంటారా? అవును. ఇప్పుడు ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నారు? బాగా ఆడతలేదు. బాగా ఆడట్లేదు. అవును. అంటే గేమ్ ఇంకా ఆయన్ని మంచిగా కావాలి, ఇంకా గేమ్ ఇంప్రూవ్ అవ్వాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ప్రేరణ ఉంది కదా, వచ్చేటప్పుడు ఫుల్ జోష్ వచ్చింది, బాగా ఆడుతానంది. ఇప్పుడు ఎలా ఆడుతుంది? ఇప్పుడు డల్లు ఉంది, ఏం బాగా ఆడతలేదు, అంత మంచిగా ఆడతలేదు ప్రేరణ. ఇప్పుడు సీత ఎలా ఆడుతుంది? సీత సీత అంటే నాకు తెలియదు. కిరాక్ సీత, కర్లీ హెయిర్ తెలియదు. నైన్కి ఎలా ఆడుతుంది? డాన్సర్ పర్లే బాగానే ఆడుతుంది, ఆమె కూడా బాగానే ఆడుతుంది. ఫస్ట్ చీఫ్ అయ్యారు కదా, మళ్ళీ చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా నైనికాకి? లేవు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఎగ్జిట్ టాస్క్ ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది. అంటే ఇప్పటి వరకు చాలా టాస్క్లు చూసారు కదా, అందులో ఏ టాస్క్ మీకు బాగా నచ్చింది? మొన్న సాటర్డే చూసింది, అది బాగా అనిపించింది. టాస్క్ 8 టాస్క్ అది బాగా అనిపించింది, అది ఒకటే చూసాను ఈ సీజన్. ఇప్పుడు అబ్బాయి అంటున్నారు, అంటే అబ్బాయి బిగ్ బాస్ ని తిట్టారు కదా, సో అందుకే ఆడియన్స్ కూడా లీస్ట్ ఓటింగ్ ఉంది. సో తను ఏమంటున్నారంటే ఒక్క ఛాన్స్ మాకు, అంటే ఒకసారి వార్నింగ్ ఇచ్చుంటే మేబీ నేను కామెడీగా ఏమైనా అనకపోయిందనేమో అని చెప్పి అంటున్నారు. అండ్ బిగ్ బాస్ తిట్టడం కరెక్టా? తప్పదు, కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. అభయరామ్ బాగా ఆడుతున్నాను, ఎందుకేమో బిగ్ బాస్ తిట్టి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు